హాయ్ గైస్, క్రైమ్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ ఈ 3 పాయింట్లు ఇష్టం ఉన్న వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. నాది గ్యారంటీ. నవీన్ చంద్ర గారు మెయిన్ లీడ్గా వచ్చిన 11 మూవీ. ఈ మూవీ క్రైమ్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ జోనర్లో వచ్చింది. ఈ 3 పాయింట్లు అంటే ఒక సీరియల్ కిల్లింగ్ జరుగుతూ ఉంటాయి. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఆ చేయడానికి రీజన్ ఏంటి, ఆ తర్వాత దాన్ని ఎలా ఆపుతారు అనే పాయింట్ల మీద ఈ స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. ఈ స్టోరీ కాదు, ప్రతి ఈ జోనర్లో వచ్చిన స్టోరీ అంతా కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే ఈ పాయింట్లు వర్కౌట్ అయినాయా లేదా అనే బేసిక్ దాని మీద ఈ సినిమా హిట్టా ఫ్లాపా అని చెప్పొచ్చు. లిటరల్లీ చెప్పాలంటే ఈ సినిమా హిట్టా ఫ్లాపా, అసలు వర్కౌట్ అయిందా లేదా సింపుల్ చెప్తా. ప్రతిసారి అడుగుతాను ఫీల్ అవ్వకుండా ఒక లైక్ కొట్టి, కొత్త వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ కూడా చేసి కొంచెం బూస్టప్ ఇవ్వండి గైస్ ప్లీజ్. ఒక లైక్ అయితే అలా కొట్టేయండి. కొట్టేశారా? థ్యాంక్ యూ. ఇంకా స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చెప్పాలంటే ఒక ఏరియాలో సీరియల్ కిల్లింగ్స్, దానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దాన్ని హీరో ఎలా కనిపెడతాడు, ఎలా క్లోజ్ చేస్తాడు నవీన్ చంద్ర. ఇందులో మెయిన్ లీడ్గా ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్గా వస్తాడనమాట. తర్వాత ఏం జరిగింది అనేది క్లైమాక్స్ చూడాలి, సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక లాగి వెళ్ళిపోతూ ఉంటుంది, ఓకే అనిపించేసింది. నాకు కొంచెం యావరేజ్గా ఉంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మాత్రం ఈ సినిమాకి వర్కౌట్ అయింది, పర్ఫెక్ట్గా సెట్ అయిందని చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ కానీ, ఆ తర్వాత వచ్చే ట్విస్ట్లు కానీ, క్లైమాక్స్ కానీ పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నారు, ఓకే అనిపించేసింది. నవీన్ చంద్ర గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఆయన చాలా బాగా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్ట్ టైం వచ్చిన బ్లైండ్ స్పాట్ మూవీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది, అది పర్లేదు అనిపించేసింది. ఒక యావరేజ్ మూవీ, ఎబో యావరేజ్ పర్లేదు అనిపించేసింది. అలాగే ఉంటుంది పర్ఫార్మెన్స్ కూడా. లిటరల్లీ చెప్పాలంటే సపోర్టింగ్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు కూడా పర్లేదు, బాగానే సపోర్ట్ చేశారు, ఓకే అనిపించేసింది. ఇంకా లిటరల్లీ చెప్పాలంటే ఇంకా సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సిచ్యువేషన్ తగ్గట్టుగా ఫస్ట్ హాఫ్ అంతా ఓకే అనిపించేసింది. సెకండ్ హాఫ్ మాత్రం వర్కౌట్ అయ్యింది, పర్లేదు అనిపించేసింది. ఓవరాల్గా ఒక ఎబో యావరేజ్ నియర్ టు హిట్ అని చెప్పాలి నా పర్సనల్ రీడింగ్ అయితే. లిటరల్లీ చెప్పాలంటే మంచి క్రైమ్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. చాలా బాగా ట్విస్ట్లు కానీ, రివీలింగ్ కానీ, ఆ ఫ్లాష్ బ్యాక్ వచ్చే సీన్స్ కానీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి, ఓకే అనిపించేసింది. ఇంకా నా పర్సనల్ రేటింగ్ అనేది పక్కన ఇచ్చేస్తాను. ఆల్రెడీ చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రివ్యూతో వద్దాం. థ్యాంక్ యూ.